నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర దూకుడు పెంచారు. ఈ రోజు ఉదయం ఆయన నగరంలోని 12వ డివిజన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ పనులను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా స్వయంగా పారిశుద్ధ పనుల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు కమిషనర్ శ్రీ రాకేష్ చంద్ర గారు నేడు మార్నింగ్ విజిట్ నిర్వహించారు. ప్రధానంగా డివిజన్ లో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. ఇంటి వద్దకే వచ్చే క్లాప్ ఆటోలను వినియోగించుకోవాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కమిషనర్ స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేయించారు. చెత్తను తొలగించిన ప్రదేశాల్లో మళ్లీ చెత్త వేయకుండా ఉండేందుకు అక్కడే కమిషనర్ మొక్కల్ని నాటారు. అలాగే ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి మన 12/2 సచివాలయం తీసుకోవడం జరిగింది. మా సెక్రటరీ గారు అనిత గారు ఇక్కడ ఉండి జీవీపీస్ గురించి చెప్పటం, అది ఎలా ఎలిమినేట్ చేయాలో దానికి ఒక ప్రణాళిక తీసుకొని రావడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లోనే 10 నుంచి 15 జీవీపీస్, అంటే మన డంప్ యార్డా ఇది మన రోడ్డా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మా ఎంహెచ్ఓ గారు, ఎస్ఎస్, మా సెక్రటరీ గారి సహకారంతో జీవీపీస్ అన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. 1, 2 ఉన్నాయి, వాటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. దానిలో భాగంగా ఇలా ఏవైతే జీవీపీస్ ఉంటాయో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కొన్ని దగ్గర ముగ్గులు వేసి చెత్త వేయరాదు అని, కొన్ని దగ్గర చెత్త వేయరాదు, వేస్తే జరిమానా విధించబడినని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ప్రజల్లో ఒక అవగాహన, అంతేకాకుండా ఒక చైతన్యం తీసుకొని వచ్చి మేము దాదాపుగా 100 ఆటోలు, 100 సచివాలయాల పరిధిలో 100 ఆటోలు రోజు తిప్పుతున్నాము. మీరందరూ కూడా చెత్త రోడ్ల మీద వేయొద్దండి. ఎందుకు అని అంటే రోడ్ల మీద వేసినప్పుడు మనం వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చుట్టుపక్కల కుక్కలు, పందులు, వేరే వేరే రకరకాల ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మన పరిసరాలు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. పచ్చీరపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా ఇది ఎలిమినేట్ చేసాము. దీన్ని మరలా జీవీపీలో కలిపేదానికి, చెత్త వేసేదానికి ఎవరు కూడా దయచేసి రావద్దు. ఈ మొక్క ఎక్కడైతే నాటి మేము హెచ్చరిక బోర్డు పెడతామో అది జీవీపీకి ఎలిమినేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి మీ క్లాప్ ఆటోలు వస్తే ఆ క్లాప్ ఆటో వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్న చెత్త ఏదైతే ఉందో డోర్ టు డోర్ కలెక్షన్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మీ సహకారాన్ని కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మా అందరికీ సహకరించి లాస్ట్ 1 వీక్ నుంచి మేము ఇలా చేయాలని, ప్రతి వారంలో కూడా ఒక డివిజన్, అంటే ఒక 2 సచివాలయాల్లో ఇలాంటి డ్రైవ్